హాయ్ ఫ్రెండ్స్, నేను తెలుగు అబ్బాయి తేజ పిన్నిని. ఈరోజైతే ఫ్రాన్స్ కర్రీ చేస్తున్నా. ఆయిల్ అయితే పెట్టున్నా. ఆయిల్ ఎందుకు ఇట్లా ఉంది అనుకుంటున్నారా? దీంట్లో కేఎఫ్ చికెన్ చేసాము, అందువల్ల ఇలా ఉంది. ఇప్పుడైతే ఆయిల్ కాగింది. ఆవాలు కొంచెం అంటే కొంచెం జీలకర్ర, ఇప్పుడైతే ఫ్రాన్స్కి ఏమేమి కావాలో చూపిస్తాను, చూడండి. ఇదిగోండి, ఫ్రాన్స్ అయితే ఉప్పు పసుపు వేసి ఉడకబెడుతున్నాను. బాయిల్ అవుతుంది వాటర్తో పాటు. మనకు కావాల్సింది ఆనియన్, టమాటా, కొత్తిమీర, కరివేపాకు వేస్తాను. ఆనియన్ కర్రీ ఎక్కువ కావాలంటే ఆనియన్ వేసుకోండి ఎక్కువగా. అలాగే మీకు ఫ్రాన్స్ పిక్కల్ కావాలంటే కామెంట్ చేయండి, పిక్కల్ కూడా చేసి చూపిస్తాను. ఇప్పుడైతే ఆనియన్ వేగాయి. మనం అల్లం పేస్ట్ అయితే వేసుకుందాం. ఇందుకు చూపించలేదు అల్లం పేస్టు. ఇప్పుడైతే అల్లం పేస్ట్ వేసుకుందాం. నాకు కర్రీ ఎక్కువే కాబట్టి అల్లం పేస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను. లేదు ఫ్రైకి అయితే ఒక స్పూన్ వేసుకుంటే చాలు. కర్రీ కాబట్టి కర్రీకి నాకు ఎంతైతే గ్రేవీ కావాలో మసాలా అయితే వేసుకుంటున్నాను. మేమైతే కొబ్బరి వాడము. మీరు కొబ్బరి వాడే పని అయితే కొబ్బరి కూడా వాడుకోవచ్చు. టమాటాలు ఎక్కువ టమాటాలు అయితే వేసుకోబాకండి, తీయగా అవుతుంది. నాకు ఎక్కువ క్వాంటిటీ ఎక్కువ కాబట్టి అందుకని ఎక్కువగా వేసుకుంటున్నాను. ఇప్పుడు మూత అయితే పెట్టుకున్నాం ఒక 10 నిమిషాలు. మేమైతే ఫ్రాన్స్లో క్లీన్గా చేసుకున్నాము. ఫ్రాన్స్ వేస్టేజ్ మొత్తం క్లీన్ చేస్తాము. మనకి ఒకసారి మసాలా వేసేద్దాం. చూసుకోవాలి, చూడండి. టమాటాలు అన్నప్పుడు దిగట్లేదు, గంట అనేది మన సాఫ్ట్గా వెళ్ళటం లేదు కాబట్టి ఇంకొక 2 నిమిషాలు అయితే పెట్టుకుందాము. మనకు ఫ్రాన్స్ కూడా బాయిల్ అయిపోయింది, బాగా ఉడికిపోయాయి. చూడండి, ఈ వాటర్ అనేది పోసుకోకూడదు, నీసు వాసన వస్తుంది. టమాటా అనేది ఇట్లా అనగానే మనకి ఇలా బాయిల్ అయింది, అప్పుడే కలుపుతాం. అదే వేగిందని, బాయిల్ అయిందని వేగిందని. కారం, కొద్దిగా పసుపు,
రొయ్యలు అయితే ఉప్పు వేసాము, చూసుకొని అప్పుడు వేసుకుందాం. ఇప్పుడైతే రొయ్యలు వేద్దాం. మేమైతే వాటర్ అయితే వేయము, వేసుకునే పని అయితే వేసుకోవచ్చు. ఇప్పుడైతే కొద్దిగా వాటర్ వేసుకుందాం. ఇప్పుడైతే ఉప్పు చూద్దాం. ఉప్పు అయితే కొంచెం తక్కువ. ఇప్పుడైతే మనం మూత పెట్టుకుందాం. చూడండి, ఇలా అయితే ఉడుకుతుంది. ఇందులో ఒక రొంత కొత్తిమీర వేద్దాం. తర్వాత మూత పెట్టేద్దాం. మనం వేసిన ఆయిల్ అన్నీ సపరేట్ అయిపోతాయి. చూడండి, ఇప్పుడు బాయిల్ బాగా ఉంటుంది, కూర కుతుకుతలాడుతుంది. మీకే ఇట్లా ఈ మీడియంలో గ్రేవీ కావాలన్నా, లేదంటే ఇంకా గ్రేవీ కావాలన్నా మీ చాయిస్, మీ ఇష్టం. మేమైతే ఇలాగే తింటాం. ఫ్రై ఇంకోసారి చూపిస్తాను, ఫ్రై చేసేది. అలాగే మీకు బెండకాయ రొయ్యలు వేసి పులుసు పెట్టేది కావాలంటే అది కూడా కామెంట్ చేయండి, తప్పకుండా చేసి పెడతాను. వీడియో అయితే చేసి పెడతానండి. మీరు అడగాలే కానీ వీడియో అయితే చేస్తాను. ఇప్పుడైతే నేను ఎగ్ వేస్తున్నాను. ఒక ఎగ్ ఉంది, అందుకని ఒక ఎగ్ వేసేసాను. ఒక ఎగ్ అయితే వేసాను. ఆ ఎగ్ ఉడికాక స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను. అంతేను, సింపుల్ ప్రాసెస్తో మనం ఏం వేయబడలేదు, అవసరం లేదు కూడా. మనం చేసే దాంట్లోనే టేస్ట్ వస్తుంది. ఓకే, అయితే ఈ కర్రీ అయితే మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ మాత్రం మర్చిపోకండి.